నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నివాసం ఉంటున్న వాళ్ళము సంబంధిత స్థిరాస్తి యజమానులు వీళ్ళందరూ మా మామగారు నేను వాళ్ళ కోడల్ని అశోక హోటల్ నుండి వీకెండ్ స్ట్రీట్కి పోయే సందంతా రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి అన్నారు. దాంట్లో మొత్తం కనీసము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్ పేరు కానీ వీధి పేరు లేదు, డోర్ నంబర్లు లేవు, సర్వే నంబరు లేదు, యజమానుల పేర్లు లేవు, ఎందు నిమిత్తం విస్తరణ చేస్తారు అనేది లేదు, ఎంత స్థలం తీసుకోబోతున్నారు అనేది లేదు, ఎటువంటివి లేవు. ఒకరేమో అభ్యంతరాలు సూచనలు వివరణలు ఇవ్వండి అంటారు, ఎక్కడో పెడతారు కనపడని విధంగా యాడ్. ఇంకోరో ఏమో అభ్యంతరాలు సందేహాలు అంటారు. ఇదంతా నిజమేమో, బిజినెస్ బాగా జరుగుతుందంట. మొత్తం కడపలో ఒక్క పేరే వస్తుందంట, వీకెండ్ స్ట్రీట్లో ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో ఉంది బిజినెస్. కాబట్టి అక్కడ రద్దీ కట్టుదిట్టం క్రమబద్ధీకరించాలా అంటే ఖచ్చితంగా అది రోడ్డును విస్తరింపజేయాల్సిందే అంట. పెద్ద ఫోటో వేసి మరి వేసినారు. ఇది ఎవరైనా చదివినారంటే నిజమేమో అని భ్రమపడతారు. అది కాదు అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇవ్వమన్నారు 15 రోజుల లోపల. ఇప్పుడు రాసుకొని వచ్చినాము, స్పందనలో ఇస్తే బాగుంటుంది. జిల్లా స్థాయి అధికారి కలెక్టర్ గారు కాబట్టి ఫస్ట్ ఆ సాల్కి ఒరిజినల్ కాపీ ఇచ్చిన తర్వాత కాపీ 2 అని చెప్పి మిగతా వాళ్ళకి ఇద్దామని ఇక్కడికి వచ్చాము. మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతోంది. ఎవరు మా అర్జీని స్వీకరించడం లేదు, వీళ్ళకి సంబంధం లేదంట. కమిషనర్ గారు ఇచ్చిన పేపర్ పబ్లికేషన్ కాబట్టి కేవలం కమిషనర్ గారికి మాత్రమే ఇవ్వాలంట. ఇది మా సమస్య. ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావడం లేదు. కనీసం అర్జీ కూడా స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి సంబంధం లేదంట. కమిషనర్ గారు పేపర్ యాడ్ ఇచ్చారు కాబట్టి కమిషనర్ గారినే కలవండి, కమిషనర్ గారికే సబ్మిట్ చేయండి అంటున్నాము. జిల్లా స్థాయి అధికారి పెద్ద వ్యక్తి, మొదటి స్థానంలో ఉన్నారు హోదాలో, డెసిగ్నేషన్లో. ఏదో మా బాధ మేము విన్నవించుకుంటాము. ఒక ప్రయత్నం చేయడం తప్పు లేదు కదా, ఖాళీగా ఉండడం కన్నా బెటరే కదా. ఏదో మా వంతు ప్రయత్నము తాపత్రయము, అందువల్ల వచ్చినాము. అర్జీలు కూడా స్వీకరించడం లేదు. 15 రోజులు మాత్రమే టైం ఇచ్చినారు లిఖితపూర్వకంగా ఇవ్వాలని. మొత్తము ఎంతమంది ఓనర్స్ ఉంటామో అందరికీ అభ్యంతరమే. చెప్పండి. వ్యాపారాలు చేసుకుంటూ బతుకు జీవితం గడుపుతాడు అంటారా? ఈ 40 ఏళ్ల నుంచి ఆడనే ఉన్నాం. ఇది ఓల్డ్ సిటీ, సన్న సందులు అన్ని ఆ పక్కవి ఈ పక్కవి. కొందరు స్వార్థం కోసం ఇది వెడల్పు కావాలని చెప్పి 50 అడుగుల రోడ్డుకు విస్తరణ అని చెప్పి పెట్టినారు సార్. ఈ 50 అడుగులు పోయి ఎక్కడ కలుస్తా ఉన్నాయి? 4 ఇల్లులు దాటినాక మళ్ళీ 20 అడుగుల్లో కలుస్తాయి. ఆడ ఏమి అభ్యంతరం చెప్పడం లేదు. మన ఉండే ఈ ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఇక్కడ 10 ఇళ్ళకే ఈ అభ్యంతరం అని చెప్పి ఇది ఎంతవరకు సమంజసం అనేది కమిషనర్ గారు కలెక్టర్ గారు స్పందించి మనకు న్యాయం చేయాల్సి, ఇది విస్తరణ కాకుండా చూడాలని చెప్పి అభ్యంతరము నష్టపరిహారం దాకా రాలేదు సార్. అభ్యంతరాలు తీసుకునేదానికి ఇందాక చెప్పాను కదా, ఎందు నిమిత్తం తీసుకుంటున్నారని కానీ, ఎస్ఎఫ్ఎస్ వీధి పేరు కానీ, డోర్ నంబర్లు కానీ, యజమానుల పేర్లు కానీ, ఎంత విస్తీర్ణం తీసుకుంటారు, ఏ దామాషా ప్రకారం కట్టిస్తారు,
ఎవరెవరిది ఎంత పోబోతుంది అని కానీ లేదు, సర్వే కానీ వాళ్ళు ఏకపక్షంగా చేసుకున్నామన్నట్టుగా ఆ బోర్డులో పెట్టినారు. అక్కడ మీరు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ ఆఫీస్ ముందర చూస్తే మీకు ఇలాంటి హోర్డింగ్ కనిపిస్తుంది. అది విషయము. మాకేం తెలీదు, దాంట్లో అంతా పక్కదావ పట్టించేటట్టే ఉంది. దాంతోడు 3వ రోజు వచ్చిన ఈ కథనం ఏముంది ఆంధ్రజ్యోతిలో, మొట్టమొదట విస్తరించాల్సిన వీధి ఏదన్నా ఉంది అంటే ఎస్ఎస్ఎల్సీజే అంట, అంత రెడ్డి ఉందంట. అందుకే అన్నీ రాసినాను. రికార్డులు కూడా మీరు తెప్పించుకొని చెక్ చేయండి. మొత్తం కడప టౌన్ అంతా ఎన్ని షాపింగ్ మాల్స్ కానీ ఏదన్నా తోపుడు బండి కూడా కానీలే, అన్నీ ఉంటాయి కదా. షాపింగ్ మాల్ వాళ్ళు ఆడిటర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకి లబ్ధి చేకూరేది అది ఇది ఉంటుంది కదా, తేలిపోతాయి కదా ఇక్కడ ఏమి మేము తీసుకోలేదండి. మొట్టమొదట కలెక్టర్ గారు కాబట్టి తీసుకొచ్చామండి. ఎందుకు ప్రభుత్వం నుంచి మాకు సమస్య వచ్చింది, ప్రభుత్వం దృష్టికి తేవాలని ఇక్కడి నుంచి అడుగేయాలని అనుకున్నాము. మొదటి అడుగే మాకు ఇలా విఫలం అవుతుందని మేము అనుకోలేదండి. నేను ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఉంటున్నాను. మా నాన్న వాళ్ళు మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి కాదు. నేను పుట్టింది అదే ఇంట్లో, ఉంటున్నది అదే ఇంట్లో. మా నాన్నగారు చనిపోయినారు. మాకు ఇప్పుడు ఉండే ఏకైక సోర్సు మా ఇల్లే అండి. అది వచ్చేసి పేపర్లో కరెక్ట్గా ఇవ్వకుండా ఎస్ఎఫ్ స్ట్రీటు గోకులాట్ నుంచి బీకేఎం స్ట్రీట్ వరకు 50 అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నామని అశోక్ హోటల్ నుంచి బీకేఎం స్ట్రీట్ రోడ్డు విస్తరణ 50 అడుగులు చేస్తున్నామని ఇచ్చారండి. ఇది కనుక వాళ్ళు మనకు తెలియకుండా ఇంప్రాపర్గా ఇచ్చి రేపటి రోజు ఏమైనా చేస్తే కానీ మా జీవితాలన్నీ రోడ్ మీద పడి మేము రోడ్ పాలవుతాము. నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఓనర్ కూడా దీని గురించి సమస్యగా తీసుకొని మానసికంగా ఒత్తిడికి లోనయ్యి ప్రతి ఒక్కరూ యాడ్ వచ్చిన రోజు నుంచి తిండి తీపి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ దీనికోసమని తిరుగుతూ ఈరోజు వస్తే వీళ్ళు అట్లీస్ట్ మన ఏదైతే దరఖాస్తు చేసుకుంటున్నామో అది కూడా స్వీకరించడానికి లేకుండా ఇది మాకు సంబంధం లేదు, ఎక్కడైతే యాడ్ వచ్చిందో అక్కడికే వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఇక్కడ ఫస్ట్ జ్యుడిషియరీ కలెక్టర్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి వస్తే వీళ్ళు అంగీకరించకపోవడానికి కారణం కూడా మాకు తెలియదు సార్. అందుకని మీ మీడియా ముఖం ద్వారా మేము తెలియజేసుకుంటాము, మాకు న్యాయం జరగాలి, మా అర్జీలుగా స్వీకరించండి, మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు అండి. 15 రోజులు మాత్రం టైం ఇచ్చినారు. ఆ 15 రోజుల్లో లిఖితపూర్వకంగా అన్నారు మేము చచ్చినామో బతికినామో అని తిండి తీర్థం నిద్ర నీళ్లు అన్నీ మానేసి కష్టపడి తయారు చేసుకొని వస్తే మళ్ళీ రిప్లై నోటీస్ కూడా తీసుకోవడం లేదే.